ఈ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనము ఇవి హ్యాండ్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదా స్ట్రాప్స్ లాగైనా పెట్టుకోవచ్చు, కోల్డ్ షోల్డర్ లాగా ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి. ఇది మెజర్మెంట్ వచ్చేసి మనము ఏ సైజు వారికైనా, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఫ్రాక్ ఇండో వెస్ట్రన్ టైప్ ఉందండి. మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా జారకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు నా మెథడ్లో చూసారంటే ఫ్రంట్ కూడా మనకి బాడీ గ్యాదరింగ్స్ వచ్చాయన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. సో ఈ ప్యాటర్న్కి వచ్చేసి మనము లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి, ప్లస్ 1 ఇంచు 12 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి 24/4 తీసుకుంటే మనకి 6 ఇంచెస్ వస్తుంది, ప్లస్ 1 ఇంచు లూజింగ్కి. సో 1 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కొంచెం లూజ్ కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 6 ఇంచెస్ వస్తుంది, ప్లస్ 1 ఇంచ్ లూజింగ్కి. సో ఫ్రాక్ కాబట్టి హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు మనము. సో ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ అండి. సో సేమ్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టాను, ఆర్మ్ హోల్ లెంత్ కూడా 6 ఇంచెసే పెట్టాను. చూడండి ఇలాగా సేమ్ అలా మనము ఆర్మ్ హోల్ కర్వ్ తీసేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్కి. వేస్ట్ వచ్చేసి 21/4 చేసుకుంటే మనకి 5.25 అంటే 5.25 వస్తుంది అనమాట, ప్లస్ హాఫ్ ఇంచ్ లూజింగ్కి. సో మనం నడుము దగ్గర కొంచెం లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 6.5 పెట్టాను. డోరీ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు. సీమింగ్ అలవెన్స్ 2 ఇంచెస్, ఓకేనా. లేదు మీరు ఇక్కడ ఎంతైతే పెట్టుకుంటారో చెస్ట్ దగ్గర, సో అంతకన్నా ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ తగ్గించినా సరిపోతుంది, ఓకేనా. అలాగే ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టాను. యాక్చువల్గా 2 ఇంచెస్ ఇది నెక్ విడ్త్ వచ్చేసి, నేను 2.5 పెడుతున్నాను, కొద్దిగా ప్యాటర్న్ పెడుతున్నాను కాబట్టి. సో ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. 4.5 తీసుకొని దీన్ని 4 పార్ట్స్ చేయాలంటే 4.5కి మనం హాఫ్ వచ్చేసి 2.2 వస్తుంది. ఆ 2.2లో మళ్ళీ మనం హాఫ్ తీసుకోవాలి, 1.1 వస్తుంది. దాన్ని మనము ఇలాగ షేప్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ స్టార్ నెక్ లాగా ఇలాగ షేప్ చేశాను. ఆ షేప్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ తీసుకున్నాం కదా, సో దాంట్లోకి కలిపేసేయాలి. చూడండి ఫస్ట్ ఇలాగ ఇలాగ షేప్ తీసాను అనమాట. అక్కడి నుంచి మనము ఇలాగ షేప్ వచ్చేటట్టు ఆర్మ్ హోల్లోకి కలిపేసాను అనమాట. ఇలాగా చూపిస్తాను. సో ఇలాగా, ఓకేనా. ఇక్కడ మనకి ఆ గ్యాదరింగ్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట. అది ఎలా పెట్టుకోవాలంటే మనం నెక్ విడ్త్ వదిలేసి 2.5 కదా, 2.5 దగ్గర నుంచి మనం స్టిచ్ చేస్తే ఎంతకు వస్తుంది. సో ఇక్కడ ఈ మధ్యలో రావాలన్నమాట మనకి గ్యాదరింగ్స్, ఓకేనా. సో ఈ ప్యాటర్న్ అంతా మనకి ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ ఇది ఒక్కటే. బ్యాక్ సైడ్ కూడా మీరు ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాను. సో సేమ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇలాగే తీసుకోవాలి, సేమ్ ఫ్రంట్ ఎలా తీసుకున్నామో అలాగా. సో ఇదే నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు ఇలాగ స్ట్రైట్గా స్క్వేర్ అయినా తీసుకోవచ్చు. నేను మరీ డీప్ అవుతుందని సేమ్ నెక్ పెట్టేశాను. సో మనం ఎలాగైనా, సో ఇది మనము ఇది రిమైనింగ్ అనేది అలాగే ఉంచుకోవాలండి. సో అది ఎందుకంటే మనము ఇప్పుడు దీని నుంచే మనము యాక్చువల్గా ఇది పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి డైరెక్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఇటు సైడ్ నెక్ తీసాం కదా, ఈ లెంత్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ 3.5 కదా, సో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని, హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ, సో ఖర్చు కలుపుకొని మనం లెంత్ క్లాత్ తీసుకోవాలి. తర్వాత ఈ విడ్త్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో దానికి డబల్, త్రిబుల్ మన ఇష్టము, ఎంత పఫీగా కావాలంటే అలాగ తీసుకోవచ్చు. సో ఇక్కడ 3.5 వచ్చింది, మనకి 7 ఇంచెస్ కానీ అలాగే ఎంతైనా తీసుకోవచ్చు. మళ్ళీ మనము దీన్ని త్రిబుల్ తీసుకోవాలంటే 10.5, 11 ఇంచెస్ అలా తీసుకుంటే అది ఆ ఫ్లఫ్ ఇలాగా వస్తుంది అనమాట. మన షోల్డర్ టైప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా స్లీవ్స్ టైప్ అయినా బాగుంటుందండి. సో అలాగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రంట్ బ్యాక్. మనం ఇది ఇక్కడ నెక్ విడ్త్ దగ్గరే మనము నెక్ విడ్త్ ఇక్కడ ఎట్లా అంటే అట్లా జాయిన్ చేయకూడదు. ఇక్కడ అలా జాయిన్ చేస్తే మనకి సరిగా రాదు. ఇక్కడ నెక్ విడ్త్ నుంచే మనం జాయిన్ చేసుకోవాలి, ఖర్చుకు వదిలేసి ఇక్కడే జాయిన్ చేసుకోవాలన్నమాట ఆ షోల్డర్ బట్టి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది, లేదా జారిపోయేది ఆ కంప్లైంట్స్ ఉంటాయి. సో బ్యాక్ జిప్ అన్నా పెట్టుకోవచ్చు, హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. సో అలాగైనా వేసుకోవచ్చు. సో 3 మీటర్స్ అండి. సో 3 మీటర్స్లో నేను వచ్చేసి
ఒక 2 మీటర్స్ కింద ఫ్లేర్ కోసం తీసుకున్నాను. మిగతాది వచ్చేసి సో ఇది ఎంత ఉందో చూద్దాము. సో 3 మీటర్స్లో మనకి ఇట్లా అడ్డం వేసాను అనమాట. ఇది ప్లెయిన్ క్లాత్ కావచ్చు. సో ఈ అంచులు ఇప్పుడు ఎలా వేసానో అలాగే ఇలా లెంత్ తీసుకున్నాను అనమాట కింద ఫ్లేర్ కోసం. మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి 1.5 మీటర్ మిగిలింది. సో ఆ 1.5ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసాను. సో చూడండి, ఇలాగా అంచుల్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసాను. సో ఇలా వేసి ఈ ఫ్యాబ్రిక్ అంతా ఇలాగే ఒక ఇంత క్లాత్ ఒక 2-3 ఇంచెస్ విడ్త్ ఎక్స్ట్రా వదులుకొని ఈ లెంత్ చూడండి 4 ఫోల్డింగ్స్ కదా, ఒక పార్ట్ ఫ్రంట్కి వస్తుంది, ఇంకొక పార్ట్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇలాగా గ్యాదరింగ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి డోరీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డోరీ పిల్లలకి లూజ్ అడ్జస్ట్మెంట్ కోసము, అలాగే హ్యాండ్స్ కోసం తీస్తున్నాను. ఓకేనా. సో ఇలా సింపుల్గా మనం డిజైనర్ ఫ్రాక్ రెడీ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగా ఇంత క్లాత్ వదిలేసుకొని ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉండేటట్టే చూసుకోండి ఇటు సైడు. ఓకేనా. మనకి ప్లేట్స్ వస్తుంది, అది మీకు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అర్థం అవుతుందండి. ఓకేనా. ఇక్కడ ఫోల్డింగ్ పైన ఓపెన్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మనము ఒక డోరీస్కి ఒక 5 ఇంచెస్ ఇలాగ 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, ఒక 2 డోరీస్ వస్తాయి. ఇక్కడ మనము హ్యాండ్స్ కోసం అలాగే స్ట్రాప్స్ రెఫల్స్ డిజైనర్ కోసము దీంట్లో ఇక్కడ వరకు హ్యాండ్స్ తీసుకుంటున్నాను. మిగతాదంతా మనకి 3.5 వచ్చింది కదా వన్ సైడ్. సో 7 ఇంచెస్ ప్లస్ మనం ఖర్చులు కుదరకుండా చాలా ఉందండి. సో లెంత్ 12 ఇంచెస్ వరకు మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి ఇక్కడ స్ట్రాప్స్ ఇలాగ తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ డోరీ కట్టడం కోసం. ఇది వచ్చేసి ఇది. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనకి స్ట్రాప్ వచ్చేసి మనకి ఎంత కావాలంటే 3.5 ఇంచెస్. 3.5 ఇంచులు అంటే మన ఖర్చుకి 1/2 ఇంచ్ వెళ్తుంది అనమాట. కింద ఇక్కడ మనం నెక్ స్టిచ్ చేసుకుంటాం కదా. సో ఇది ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ షోల్డర్ కట్టాం కదా, ఇక్కడ వెళ్ళినా ఇక్కడ ఒక 3 ఇంచెస్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా. 3 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ కూడా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు కావాల్సింది. సో 3.5 మీరు ఎంతైతే ఖర్చు కొంచెం మనం ఒక 3/4 ఇంచ్ పెట్టుకున్నా పర్లేదు రఫుల్స్ కాబట్టి. ఓకేనా. సో 7 3.5 మనకి ఎంత వస్తుంది, 7 ఇంచులు వస్తుంది అనమాట. నేను 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ షోల్డర్ ఇలా పెట్టడం కోసం. ఈ గ్యాదరింగ్స్ వచ్చేసి మన ఇష్టం అండి, మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3.5 ఉంది కదా, డబల్ మీ క్లాత్ తక్కువ ఉందంటే 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు డబల్, లేదా 10.5 11 మీకు ఎంత ఫ్లఫీగా కావాలంటే అంత ఫ్లఫీగా ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగ కూడా 7 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోల్డింగ్ మీద. ఈ క్లాత్ మీరు చూసుకోండి లెంత్ వైజ్ తీసుకోవాలంటే. నాకు నేను ఇలా అడ్డం తీసుకున్నానంటే ఈ క్లాత్ ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే స్ట్రెచ్ అవ్వదు. సో అందుకే ఇలా షోల్డర్ ఇలా చెడుగా తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి చూడండి ఇలా గ్యాదరింగ్స్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట షోల్డర్. ఓకేనా. సో ఇలా తీసుకుంటున్నాను. సో విడ్త్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకున్నాను, డబల్ మీద 7 ఇంచెస్. లెంత్ వచ్చేసి 7.5 తీసుకుంటాను. సో 3.5 కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి ప్రాబ్లమే ఉండదు. ఓకేనా. సో ఇలాగా 2 పీసెస్ వస్తాయన్నమాట. వచ్చేసి డోరీ లాగా స్టిచ్ చేసుకుంటామన్నా కానీ మనకి ఇప్పుడు ఇలా ఫ్లఫీగా ఉంటుంది. ఇలా కావాలంటే ఇలాగైనా ఉంటుంది, లేదా మనకి వన్ సైడ్ ఇలాగా స్లీవ్స్ లాగా ఇలాగైనా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మన ఇష్టము. సేమ్ పక్కన పెట్టేసుకున్నాం జాగ్రత్తగా. దీంట్లో పెట్టేసి పేపర్ కటింగ్ మీకు కన్ఫ్యూజ్ అంతా లేకుండా సేమ్ దాని షోల్డర్ ప్యాట్ని పేపర్ కటింగ్ చేసుకొని పేపర్ మీద అయినా గ్యాదరింగ్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఈ షోల్డర్ పార్ట్ని మనము పేపర్ మీద డ్రా చేసుకొని పేపర్ మీద పెట్టేసుకొని ఆ పేపర్ మీద ఇలాగా ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. పేపర్ గ్యాదరింగ్స్ పెట్టుకొని సో దాన్ని సేమ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నాయి కదా, దీనిలోకి మనము గ్యాదరింగ్స్ పెట్టడం కోసము సెంటర్ లైన్లో ఒక అంటే పెద్ద స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా గ్యాదరింగ్స్ వేసుకోవడము ఇలాగ 2 3 ఇటొకటి ఇటొకటి ఇక్కడ ఒకటి మనము ఇలాగ స్టిచ్ చేసుకున్నామంటే గ్యాదరింగ్స్ అనేది ఈక్వల్గా అన్నీ వస్తాయి అనమాట. సో అలా స్టిచ్ చేసుకున్నాం. ఫస్ట్ సెంటర్కి ఇలాగ మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఈ రెండింటికి సెంటర్లో ఒకటి, మళ్ళీ ఇక్కడ అదే 6.5 ఇక్కడ. సో ఇలాగ సెంటర్కి స్టిచ్ చేసుకున్నాం. మీకు ఈ పైన కూడా ఖచ్చితంగా రావడం కోసం ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా క్లాత్. సో ఇలాగా ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి వేసి ఇక్కడ ఒకటి రావాలి.
ఇలాగ టక్స్ పెట్టేసేయండి. మనకి కింద మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి స్టిచ్ అనేది ఖచ్చితంగా వచ్చేదాని కోసం. లేదు ముందే మీరు ఇలా పెట్టేసుకుంటాను అన్నీ అంటే అలాగైనా పెట్టుకోండి. సో నేను వచ్చేసి గ్యాదరింగ్ తీసుకున్నాను. ఇలా పెట్టేసి ఇప్పుడు సెంటర్లో ఇలా పెట్టేసి ఈ సెంటర్కి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా గ్యాదరింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా ఇప్పుడు మనం ఇలాగే పట్టేసుకొని ఈ సెంటర్లో కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోండి, లేదా ఈ సెంటర్లో అయినా వేసుకోండి. మనకి గ్యాదరింగ్ చూడాలి అంత నీట్గా ఉన్నాయి. మీరు దీంట్లోనే డిఫరెంట్ వేస్ చాలా పెట్టుకోవచ్చు అండి. పేపర్ మీద పెట్టేసుకొని లేట్స్ పెట్టడం కానీ, గ్యాదరింగ్స్ ఇలా అంటాం కానీ, ఇలాంటి టైప్ మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి ఇవి. సో చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాయి మనకి చిన్నపిల్లలకి. ఇప్పుడు ఇక్కడ మనము సేమ్ లైనింగ్ ఇలాంటిదే ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ కానీ మన ఇష్టం ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్ చేసి తిరిగేసుకోవాలి. నార్మల్గా అయితే మనం ఇలా ప్లేట్స్ కాకుండా నార్మల్ క్లాత్ అయితే ఫస్ట్ ఇలా తిరిగేసుకోవచ్చు. ఓన్లీ నేను గ్యాదరింగ్స్ పెడుతున్నాను కాబట్టి సో ఇలా పెట్టేశాను అనమాట. ఓకేనా, చాలా నీట్గా ఉంటుంది. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి కట్ వచ్చింది కదా, సో రెండు ఇలా కట్ వచ్చింది కాబట్టి రెండింటిని మనం డిఫరెంట్ చేసుకొని అవి కూడా మీ ఇంట్లో సపరేట్ చేసుకొని ఇక్కడ ఒక గ్యాదరింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, వీడియోలు ఎంత అవుతుందని నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి, లేదంటే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చి బ్యాక్ సైడ్. ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇప్పుడు నెక్ మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి రావాలనేది ముందైనా మార్కింగ్ వేసుకోవచ్చు, లేదా మనకి ఇలాగ చెక్ చేసుకోవచ్చు. సో నెక్ విడ్త్ 2.5 కదా, అదే 2.5 ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ వీల్ మార్క్స్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనకి మనం ఈ గ్యాదరింగ్స్ షోల్డర్స్ ఈ గ్యాదరింగ్స్ వచ్చేసి ఇక్కడే పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలంటే
என் பார்வை உன்னோடு உன் பொம்மை கண்ணோடு பேசாமல் விண்ணோடு நாம் மிதந்து போ